The legacy of trust and the rising exodus. నమస్తే, మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ నమ్మకం, ట్రస్ట్. మన డాక్టర్స్ ప్రపంచ వేదిక మీద ఇండియా గౌరవాన్ని పెంచడమే కాకుండా గ్రేట్ ఎకానమీస్ కి కాంట్రిబ్యూట్ కూడా చేశాయి. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూస్తాం. 1960s మరియు 1970s ఇయర్స్ లో బ్రిటన్ మరియు అమెరికాలో డాక్టర్స్ కొరత ఉన్నప్పుడు మన ఇండియన్ డాక్టర్స్ అక్కడికి వెళ్లి సేవలు అందించారు. ఎవరూ వెళ్ళని దూర ప్రాంతాలకు వెళ్లి రాత్రి పగలు కష్టపడి ప్రాణాలను కాపాడారు. వారు కేవలం వైద్యం మాత్రమే చేయలేదు, ఇండియన్స్ అంటే నమ్మకానికి ఒక మారు పేరు అని నిరూపించారు. మనకి ఒక గొప్ప సాఫ్ట్ పవర్ ని సంపాదించి పెట్టారు. ఫ్రమ్ డాక్టర్స్ టు సిఇఓస్, మన డాక్టర్స్ సృష్టించిన ఈ నమ్మకమే పునాదిగా మారి ఈ రోజు సుందర్ పిచ్చై మరియు సత్యన్ నాదెల్లా లాంటి వాళ్ళు గ్లోబల్ కంపెనీలకే నాయకులయ్యారు. డాక్టర్స్ మనుషుల ప్రాణాలను కాపాడి నమ్మకాన్ని సంపాదిస్తే ఆ నమ్మకమే ఈ రోజు మన వాళ్ళను గ్లోబల్ లీడర్స్ గా నిలబెట్టింది. అయితే ఈ రోజు మనం ఒక కొత్త నిజాన్ని తెలుసుకోవాలి. ఎవ్రీ ఇయర్ సుమారు 25 లాక్ మంది భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచంలోని అతి పెద్ద మైగ్రేషన్. దీంట్లో కేవలం పని కోసమే కాదు, సిటిజన్షిప్ వద్దనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. రీసెంట్ గా పబ్లిష్ అయిన న్యూస్ ఆర్గనైజేషన్ Scroll.in రిపోర్ట్ ప్రకారం among the international medical graduates in the United States, India comprised the largest share. 23% of all foreign trained physicians practicing in America graduated from Indian schools. అసలు ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఇండియన్స్ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు అది మీకు తెలుసా? మన MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిసెంబర్ 2025 లో రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2024 లో 2,06,378, 2023 లో 2,16,219, 2022 లో 2,25,620, 2021 లో 1,63,370, 2020 లో 85,256. 2011 to 2019 సంవత్సరాలలో సుమారు 1.2 to 1.45 lakh ఇండియన్స్ గేవ్ అప్ దేర్ సిటిజన్షిప్. ఆన్ అన్ యావరేజ్ 2022 నుండి ప్రతి ఇయర్ 2 లక్షల పైగా భారతదేశ పౌరులు మన పాస్పోర్ట్ ని వద్దు అనుకుని వేరే దేశ పౌరులుగా మారుతున్నారు. అంటే మన దగ్గర ఉన్న టాప్ టాలెంట్ అంతా కూడా బయట దేశానికి తరలిపోతోంది. దీనినే బ్రెయిన్ డ్రెయిన్ అంటారు. ఈ డేటా మన దేశ ట్యాక్స్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పై పలు ప్రశ్నలు లేపుతుంది. ఇలా మన ఇండియన్స్ వేరే కంట్రీస్ కి మైగ్రేట్ అవ్వడం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎకానమీకి చాలా బెనిఫిషియల్ అని స్టడీస్ రివీల్ చేస్తున్నాయి. మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక కొత్త అధ్యాయం ప్రకారం యుఎస్ ఎకానమీకి ఇండియన్ మైగ్రెంట్స్ అత్యంత ప్రయోజకరమని తెలిపింది. మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక కొత్త అధ్యాయం ప్రకారం యుఎస్ ఎకానమీకి ఇండియన్ మైగ్రెంట్స్ అత్యంత ప్రయోజకరమని తేలింది. డానియల్ డి మార్టినో రీసెర్చ్ చేసిన ఈ స్టడీ ప్రకారం ప్రతి భారతీయ ఇమిగ్రెంట్ 30 ఏళ్ల కాలంలో దేశీయ రుణాన్ని అంటే నేషనల్ డెత్ $1.6 మిలియన్ కంటే ఎక్కువగా తగ్గిస్తున్నారు. మిగిలిన ఈ ఇతర గ్రూప్స్ కంటే కూడా భారతీయులే అమెరికా జీడీపీని అత్యంత అధికంగా పెంచుతున్నారు. MEA డేటా ప్రకారం 35,421,987 ఓవర్సీస్ ఇండియన్స్ ఉన్నారు. దీంట్లో ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2 లాక్ ఇండియన్స్ సిటిజన్షిప్ వదిలేస్తున్నారు. ఫ్రమ్ 2022 అండ్ 2011 నుంచి చూసుకుంటే మోర్ దెన్ 1 లాక్ ఇండియన్స్. ఇప్పుడు వస్తున్న వీసా రెస్ట్రిక్షన్స్ వల్ల బ్రిటన్ లో ఉన్న సీనియర్ ఇండియన్ డాక్టర్స్ బ్రిటన్ వదిలేసి ఆస్ట్రేలియా మరియు కెనడా లాంటి దేశాలకి వెళ్ళిపోతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలానే యుఎస్ వీసా రెస్ట్రిక్షన్స్ వల్ల యుఎస్ నేషనల్ డెత్ పెరగడం మరియు ప్రతి ఏడాది సుమారు 85,000 స్కిల్డ్ అండ్ కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఇమిగ్రెంట్స్ ని హైర్ చేసుకోవాలి అని మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చెబుతోంది. సంపద విదేశీలకు తరలిపోవడం వల్ల స్వదేశీ పెట్టుబడులు బలహీనపడుతున్నాయి. 2024 నాటికి విదేశీలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సుమారు $85 బిలియన్ ఖర్చు చేస్తారని అంచనా. మన ఇండియన్స్ సంపాదించిన సాఫ్ట్ పవర్ ఇక్కడే మన దేశంలో అయ్యుంటే ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2 లాక్ ఇండియన్స్ అంటే మన టాప్ టాలెంట్ ఇంజనీర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇండియాని వద్దనుకుని బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటూ, లేదా న్యూ ఆపర్చునిటీస్ అంటూ వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇండియా లూజెస్ హై ట్యాక్స్ పేయర్స్, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అండ్ పొటెన్షియల్ ఆంటర్ప్రెన్యూర్స్. ఒకవేళ ఈ ఇమిగ్రెంట్స్ ఇండియాలోనే ఉంటే మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాళ్ళం? ఇండియా గ్రోత్ ఎలా ఉండేది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా.